హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ పులిహోర చాలా క్విక్గా అయిపోతుందండి. ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలాగా సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకున్న తర్వాత చింతపండు చక్కగా సాఫ్ట్ అయిపోతుంది కదా, దానికి స్ట్రెయిన్ చేసుకొని వాటర్ చక్కగా పక్కన పెట్టుకోవాలి బౌల్లో. ఆ బౌల్కి గ్యాస్ పైన పెట్టండి. పెట్టాక కొంచెం పసుపు యాడ్ చేసుకుని చక్కగా కుక్ వచ్చే వరకు వెయిట్ చేయండి. చక్కగా ఒక బాయిల్ రావాలండి. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుందామండి. బెల్లం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, చింతపండు దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని చక్కగా పక్కన తీసి పెట్టుకొని కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. దాని తర్వాత మనం రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ని ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం శనగపప్పు ఒక 1 స్పూన్ అలాగే యాడ్ చేసుకోవాలండి. రైస్ చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు రైస్కి కలర్ చక్కగా పట్టుకుంటుందండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన రైస్ చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇలా పెద్ద ప్లేట్లో వేసుకొని రైస్ని చక్కగా చల్లారే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం లెమన్స్ తీసుకున్నాం కదండి, దాని జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ బట్టి. ఇప్పుడే కొంచెం కరివేపాకు యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిదే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు పలుపు ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇది మీరు చింతపండు పలుపు ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మనం రైస్ని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఒక 1 స్పూన్ అలాగా ఆయిల్ వేయాలి, అప్పుడే రైస్ పొడి పొడిలాడుతుందండి. చూడండి, స్లోగా అలా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం రైస్ని. చూడండి, మన రైస్ చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేయాలండి. ఒక 4 స్పూన్స్ అలాగా, 4 to 5 స్పూన్స్. దాని తర్వాత జీరా ఇంకా మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేయాలి. ఇవి క్రాకల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం శనగపలుకులు యాడ్ చేసుకోవాలండి. పచ్చి శనగపలుకులు ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను. ఇది మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీ మీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, మన శనగపలుకులు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అలాగా మినపప్పు యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా చక్కగా కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి, 1 మినిట్ అలాగా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి మరోసారి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఇంకా రెడ్ చిల్లీ మీ స్పైస్ బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇంకా మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయం కదా, అందుకే మీరు చిల్లీస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా చిల్లీస్ అన్నీ ఫ్రై అవ్వాలి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం రైస్లో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా అలాగా మీరు మిక్స్ చేసుకోండి. మన రైస్ విరగకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను చక్కగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్నాను. మన యమ్మీ పులిహోర రెడీ అయిందండి. మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.